హాయ్ గైస్, ఇంకో కొత్త కథకు స్వాగతం. ఒక ఊర్లో ఒక అతను ఉండేవాడు గైస్. అతనికి 2 పిల్లలు. ఆయన ఒక డైలీ వేజర్, అంటే ఏ రోజు పనికి వెళ్తే ఆ రోజు కూలి అనమాట. వాళ్ళ వైఫ్ కూడా పనికి వెళ్ళేది, ఆమె కూడా సేమ్ డైలీ వేజరే. ఆ దంపతులకి 2 పిల్లలు మామ. ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఉన్న దాంట్లోనే బాగా చూసుకున్నాడు, ఏ లోటు లేకుండా. అమ్మాయి ఇంటర్ లేదా 12th అయిపోయాక చదివించే స్తోమత లేక ఆపించాడు. ఇంకా కూతురు కూడా ఖాళీగా ఉండటం ఎందుకు అని జాబ్కి వెళ్ళేది, మంచి విషయమే. కొడుకుని చదివించేవాడు. వాళ్ళకి అన్ని సదుపాయాలు బాగానే చూసేవాడు ఉన్న దాంట్లోని. రోజు ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండేవి, అది మామూలే. ఇంకా కొన్ని సంవత్సరాలు అయ్యాక కూతురికి పెళ్లి చేశాడు. బాగానే ఉంది. కూతురికి కానుపుకు వచ్చిన తర్వాత మళ్ళీ ఖర్చులు పెరిగాయి. ఆ తల్లికి కొంచెం ఒత్తిడి కలిగింది డబ్బు విషయంలో. ఇక మళ్ళీ పెద్ద రచ్చ అయింది ఇంట్లో. ఆ గొడవల్లో కూతురు, తండ్రిని నువ్వు మాకేం పెట్టావు, మాకేం చెయ్యలేదు, నా డబ్బులతో మొత్తం నేను సొంతంగా అన్నీ చేసుకున్నాను, నువ్వు మాకు అనవసరం దండగా అన్నట్లుగా మాట్లాడింది. ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే, కూతురు ఇంకా వైఫ్ సంపాదించే మనీని వాళ్ళ తండ్రికి ఇచ్చేవాళ్ళు కాదు మామ, వాళ్ళకు వాళ్ళు దాచిపెట్టుకునేవాళ్ళు. అంటే ఈ ఒక్క మనిషి సంపాదన మీదనే ఇల్లు గడవాలి. అంటే ఇన్ని రోజులు నువ్వు తిన్న తిండి, కట్టుకున్న వట్ట, నీ బరువు బాధ్యత మోసింది మొత్తం బాయే. కొడుకు గురించి మాట్లాడుకోవడం వేస్ట్, వాడు ఎంజాయ్లో వాడు ఉంటాడు. అంటే కూతురు నోటి నుండి ఆ మాట వచ్చాక ఆ తండ్రి మనసు ఎంత బాధపడి ఉంటది మామ, ఆలోచించండి. అంటే ఇన్ని రోజులు చూసుకున్నదంతా పోయా, అట్లా ఉంటది. ఓకే, ఇదే అనమాట ఈ వీడియో. స్టే ట్యూన్.